ఈ నేను గత ఒక 15 సంవత్సరాల జాతరలో చేస్తున్నా, కానీ రోడ్లు పోవడం డిస్టర్బెంట్ అయ్యి జనాలకు ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి ఇవి జనానికి ఇబ్బంది అయ్యి జాతర అనేది వీళ్ళు పోలీసు వాళ్ళు కరెక్ట్ గేట్లు వేసి చాలా మందికి డిస్టర్బెంట్ అయ్యి జాతర అంటేనే ఒక్కొక్క భయం అనేటట్టు పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటిది చేయకుండా ఏ ప్రభుత్వం అయినా ఎట్లా వచ్చేటోళ్ళు అట్లా పోనిచ్చి, ఏ రూట్లో నుంచి వచ్చేలా ఆ రూట్లో పోనిచ్చి ఎవరికి ఇబ్బంది కాకుండా మంచిగా క్రమశిక్షణతోటి పోలీసు వాళ్ళతో టైట్ కాకుండా ఏదైనా క్రమశిక్షణగా పనిచేస్తే క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే చాలా ఘోరంగా అయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే జీవితంలో వాళ్ళందరూ చాలామంది కష్టం, మన వచ్చేటోళ్ళు మేము పాల మిల్కులో ప్రియా మిల్కులో చేసిన, నాగార్జున మిల్కులో చేసిన పాల బండ్లను ఏదైనా వస్తువులను ప్రతి ఒక్క వస్తువులను ఇబ్బంది పెట్టి రానివ్వకుండా జాతరను సక్సెస్ చేయకుండా జనాలను ఇబ్బంది పెట్టి వాళ్ళు 10 అడుగున ఇబ్బంది పెట్టి చాలా నిందకంగా చేసిరు. అది అలాంటివి చేయకుండా ఏ ప్రభుత్వం అయినా ఏం లేదు, మాకు సంబంధం లేదు. కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ ఏ ప్రభుత్వం అనేది మాకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా మంచిగా నీతి నిజాయితీగా పనిచేసి మంచిగా క్రమశిక్షణగా పనిచేసి పోలీసులకు సుతా మంచి చెప్పాలి. ఏంది ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏంది, కూరగాయల పాల దాని విషయం ఏదైనా దాని విషయం పంపించడం ఏది పంపించాలి. మేము డిస్టర్బెంట్ ఏం చేస్తాం, పాలు డిస్టర్బెంట్ చేస్తాయా? 10 మందిని తీసుకుపోతాం. మేము పాలను డిస్టర్బెంట్ చేసారు, కూరగాయలు డిస్టర్బెంట్ చేసారు. కోళ్ళు ఏంది ఒక షాప్ కాడికి పోతారు, వేస్తారు, అయిపోతుంది. కోళ్ళను డిస్టర్బెంట్ చేస్తారు, ప్రతి ఒక్క జాతరను ఫెయిల్ చేసారు. ఇప్పుడు ఈ రోజుల ఇక్కడ జాతరలో నడవాలంటే జనం తుల్ల దూగిపోయేది. షాప్ పెట్టుకున్నా, నేను 4 లక్షలు పెట్టి షాప్ పెట్టినా, 4 లక్షలు పెట్టి షాప్ పెడితే ఫెయిల్ అయ్యా. ఇప్పుడు నాకు 4 లక్షలు కాదు, అసలు నేను పెట్టిన పెట్టుబడి జనాన్ని తీసుకొచ్చిన జనాలకు తిండి ఖర్చులకు సరిపోలే. నాది ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయింది. ఎవరు భరాయిస్తారు? ఏ ప్రభుత్వం ఇస్తుంది? మీరు ఇస్తారా? నీతి నిజాయితీగా పనిచేయండి, క్రమశిక్షణగా. మీరు ఏంటంటే వాస్తవం ఒకటి, మీరు విఐపి పాసులు మీరే ఇచ్చారు, అవి విఐపి పాసులు నడివే అన్నారు, ఇవి నడివే అన్నారు, అవి నడివే అన్నారు. ఎందుకు డిస్టర్బెంట్ ఎందుకు చేయాలి? ప్రభుత్వమా ఇది? నిర్యోగమా? నిర్యోగంగా చేయకూడదు. నీతి నిజాయితీగా చేస్తే చేయండి, లేకపోతే మానేసుకోండి. మీరు అన్యాయంగా మీ ఈఐపీ వాళ్ళు మీరు వచ్చింది ప్రతి ఒక్క ఈఐపీ డిఎస్పీ ఎస్పీ వీళ్ళు వచ్చి మీరు దర్శనం చేసుకుంటే దేవుణ్ణి ఎవరు దర్శనం చేసుకోవాలి? మామూలు ప్రజలు దర్శనం చేసుకోవద్దా? ఎందుకు మరి ఇంత ఇబ్బంది ఎందుకు పెడతారు? మామూలు ప్రజలు చేసుకోవడానికే ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం అంటే నిర్దోషంగా తెగబడ్డారు. వాస్తవంగా ఈ సోటి లాస్ట్గా ఈ ప్రభుత్వం అనేది ఉండదు. ఏదైనా ప్రజల్లో నిలిచి ఉండాలి, గుర్తింపు లెక్క. నువ్వు రోడ్డు పోతేంది, నువ్వు కిరణాలు కడితేంది, ఏ కడితేంది, నీతి నిజాయితీ అనేది ఉండాలి ఖచ్చితంగా. నీతి నిజాయితీ లేక ప్రేమ అందరినీ జనాలను ఒక్కొక్కరి అసలు ఇట్లా దిగి అటు నడవడానికే కష్టం మామూలు ప్రజలు. ఇప్పుడు అట్లాంటి 10 కిలోమీటర్లు నడిపిస్తే ఎవడన్నా వస్తాడా? ఏ జాతరకు వస్తాడు? ఏం చేస్తాడు? వాస్తవంగా మీకు ఎరికే నువ్వు నడతావా? మీరు డిఎస్పీ ఎస్పీలు సిఐలు వాళ్ళందరూ నడతారా? మీరు నడవండి. మీరు ఒక 50, 20, 8 కిలోమీటర్ల దూరం ఆపితే మీరు నడితే జనం నడతారు. వాస్తవంగా కృతజ్ఞత లేని మనుషులు మీరు. ఎందుకు ఈ కుక్కలకు కోతికి కొబ్బరి చెప్పించినట్టు చేసి జనాలను ఆగం చేసి అన్యాయం చేసి వేదపురాలు ఆగం చేసి మొత్తం జనాలను మొత్తం ఆగం చేస్తారు మీరు. ఇది కరెక్ట్. ఏదైనా నీతి నిజాయితీగా ఆలోచించి ఫిబ్రవరి ముందు పని చేయాలి, లేకపోతే సపరేట్గా ఉండాలి. ఎప్పుడే మొదలుపెట్టి జాతర ఇప్పుడు మొదలుపెట్టి ఈ గేట్లేసి ఇటు పని నడుస్తుంది అటు పని నడుస్తుంది అని జనాలు అన్యాయం చేసేందుకు నీతి నిజాయితీగా ఉండాలి. ఏదైనా మేము ఇటు మన ములుగు జిల్లా కమలాపురం మంగపేట మండలం నుంచి ఇటు వచ్చామండి. మన మేడారం జాతరకు వచ్చాము. ప్రతి సంవత్సరం 100 కోట్లు 110 కోట్లు కేటాయించాము, డెవలప్మెంట్ చేసాము అన్నారు. సరే, ఈసారి 250 కోట్లు 300 కోట్లు అన్నారు. కానీ అది ఓన్లీ బస్ స్టాండు గద్దెల కాడికి, ఓన్లీ ఆ ఆర్చీలకు తప్ప ఈ డెవలప్మెంట్ ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు చెనవనపల్లె రోడ్డు కాడ నుంచి భద్రాచలం, ఛత్తీస్గఢ్, రాజుపేట ఇటు సైడ్ మండలాల నుంచి భద్రాచలం నుంచి వచ్చే భక్తులందరికీ రోడ్డు మార్గం అస్సలు లేదు. ఒక 2 మీటర్ల దుబ్బ రోడ్డుల నుంచి వచ్చాం మేము. ఎడ్ల బండ్లకి అయితే ఏంది, ట్రాక్టర్ రోడ్లకి, బైకులకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఓన్లీ బస్ స్టాండ్ ప్రాంగణం తప్ప
గద్దెల ప్రాంగణం తప్ప ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదండి. ఈసారి మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నమస్కారం అండి. మీ అందరం మేడారం జాతరకి ఫ్యామిలీతో రావడం జరిగింది. ఇక్కడ జరిగే ఇబ్బంది చాలా అధ్వానంగా ఉంది. ఎలా అంటే ఒక రోడ్లు కావచ్చు, ఇక్కడ జరిగే అసౌకర్యాల గురించి కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రోడ్లు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయండి. 251 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకి అర్థం కావట్లేదు. సీతక్క గారు దయచేసి మీరు స్పందించండి. కనీసం ఎవరికి కూడా ఎలాంటి సౌకర్యాలు మీరు అందించట్లేదు. ఇంకొకటి ఏంటంటే కమలాపురం మంగపేట ప్రజలు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో కనీసం వాళ్ళకి రోడ్డు సౌకర్యం కాదు కదా, ఇంకే సౌకర్యం లేదు. కమలాపురం నుంచి ఏటునగరం ప్రయాణం చేయాలంటే ఏ ఒక్కరు బ్రతికే అవకాశం లేదండి. చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. ఒక సీరియస్ పేషెంట్ కానీ అంబులెన్స్లో రావాలంటే నాగరం మధ్యలో జీడివాక్ మధ్యలో ఒక 4-5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ అదుదులు పెట్టి ఇక్కడ కోట్ల మంది వస్తున్నారని చెప్పేసి మీ స్వార్థం కోసం ఇక్కడ మీరు జనాల కోసం అంటే పేరు వస్తుందని చెప్పేసి మీరు ఇక్కడ 4 విజిబుల్ డెకరేషన్ మీరు చూపిస్తే మాత్రం జనాలు మోసపోయినట్టే. అలా మోసం చేయకండి దయచేసి. మీ కోట్లు వేసినందుకు మాకు బుద్ధి చెప్పారు. నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి మోసం చేయకుండా మీరు చూడండి, డెవలప్మెంట్ గురించి ఆలోచించండి ప్లీజ్ అండి, ప్లీజ్.